అన్నం ట్రోల్ చేసేటోళ్ళకి ఏం లే టోల్ గేట్లా లేచి నుక్తా ఏం క్వశ్చన్స్ చేస్తావా ఏం ఛానల్ ఇది ఏమనుకుంటున్నావు అసలు ఒక డైరెక్టర్ గా ఎదుగుదాం అనుకుంటున్నావా ఈ సినిమాతో ఆగిపోదాం అనుకుంటున్నావా సినిమాల జర్ర మిస్టేక్ కావాలి బుచ్చి బాబు సార్ నీకు ఉంటది ఇక నువ్వు అనుకుంటున్నావు ఊకే అంటే చేంజ్ చేస్తున్నావు డేట్లు అసలు రామ్ చరణ్ అంటే ఆ కటౌట్ ఏంది ఆ కథ ఏంది ఆ కలకాన ఏంది అసలు ఎట్లుంటది అన్న ఆయన అసలు ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే ఒక మగధీరా అర్థమైందా ఒక ఇంకోటి మొన్న వచ్చిన RRR సినిమాలా ఆయన బాణం పట్టుకుంటేనంటే సేమ్ నాకు రాముడు కనబడింది రావణునికి ఎగ్గు పెట్టి రాముడు కనబడింది నాకు అంత ఖతర్నాక్ కటౌట్ ని పెట్టుకొని నువ్వు ఊరికి అక్కడికి తిప్పుతున్నా అంటే సినిమాల జర్ర మిస్టేక్ కావాలి బుచ్చి బాబు సార్ నీకు ఉంటది ఇక నువ్వు అనుకుంటున్నావు ఊకే అంటే చేంజ్ చేస్తున్నావు డేట్లు జర డేట్లు చేంజ్ గిట్లా ఈసారి చేసినావు అంటే బాగుండదు ఒక డేట్ వాడేయి ఆడికే పెట్టు ఎవరు చూడరు నేను చూసుకుంటా ఓకేనా అంటే గేమ్ చేంజర్ పరిస్థితి అవుతుంది ఇట్లా చేంజ్ చేస్తా ఉంటాయి డేట్లు సేమ్ గేమ్ చేంజర్ లాగా అవుతుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు ఎవరు చెప్పింది చెప్పింది పబ్లిక్ నేనే చెప్తున్నా పబ్లిక్ సినిమా మాత్రం కత్తి లేకుండా సినిమా రిలీజ్ కాందే ఆ కథ నేను చదివినా ఎంత సూపర్ ఉండదు అంటే ముక్కు కొడుక మన సై సినిమాలో విలన్ పెట్టుకుంటారు చూడు అట్లున్నది క్రికెట్ ఎట్లా ఒకటి గుర్తేనంటే ఏం లేప్పుడు ఊర్లో పోయి పడుతుంది అట్లుంటది క్రికెట్ ఇట్లా కొడతారు ఆయన ఏం ఇట్లా భూమికి గుర్తి ఇట్లా కొడతాడు అవి ఊర్లలో పోయి కళ్ళంలలో పోయి పడతాయి అర్థమైందా ఫ్యాన్స్ కి ఒకటి చెప్తున్నా అందరు ఏం భయపడకూర్రి మైహూనా పెయింటింగ్ స్టార్ ఉన్నాడు ఓకేనా ఎట్లాకుంటే పో గానీ ఇట్లా జస్ట్ కిడ్డింగ్ డైలాగులు మాకు చెప్పకు అర్థమైందా ఏం క్వశ్చన్స్ చేస్తావా ఏం ఛానల్ ఇది నీ ఆడియన్స్ కి అస్సలు తగ్గదనా రామ్ చరణ్ రేంజ్ ఏంది ఆ కథ ఏంది అంటే జస్ట్ డేట్లు మార్చినంత మాత్రాన ఆయన కెరీర్ కిందికి పోతుంది అనుకున్నారా ఆయన రేంజ్ తగ్గుతుంది అనుకున్నా ఏంది అనుకున్నావు పులి మెగాస్టార్ పులి బిడ్డ సరే సరేగానే డేట్లు మార్చడానికి కారణం ఏంటంటావు నీకు తెలిసిందేందో చెప్పు కారణం 1,00,000 ఉంటాయి 1,96 ఉంటాయి నీకు తెలియదు 1,00,000 ఉంటాయి చెప్తాగు నీకు తెలియదు వర్షం వేసినాం అనుకో కరిగేట కొట్టాలి నాటేయాలి మసాలా చల్లాలి మందు కొట్టాలి ఆ తర్వాత మళ్ళా కోపియాలి కోపించి రపరప కొట్టాలి ఒడ్డొచ్చేసినాయని డేట్ ఎందుకు చెప్పాడు డేట్ చెప్పుకొని ఉండాలి కదా చెప్పాడు టైం అని అనుకుంటాం ఆ టైంకి ఏంటంటే ఎడిటింగ్ వాళ్ళు లేట్ చేస్తారు కావాలని కొట్టుకులు మరి సడన్ గా పంట పండేటప్పుడు వర్షం పడితే గొడుగు పట్టుకోవాలి పంటకు ఒక పెద్ద గొడుగేయాలి చెప్తున్నా ఫైనల్ గా చెప్తున్నా అందరూ భయపడకూరి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి గల్లెగిరిచ్చి చెప్తున్నా దయచేసి ఎవరు భయపడకండి అలక చెందకండి అన్నొస్తున్నాడు పెద్ద మూవీ 2,000 కోట్లు బరాబర్ కొడుతున్నాడు రాసి పెట్టుకోండి ఇంకొకటి చెప్తున్నా అన్నం ట్రోల్ చేసేటోళ్ళకి ఏం లే టోల్ గేట్లా లేచి నుక్తా డాన్స్ మాత్రం తింటున్నారన్న పండుగ చెప్తున్నాను మరి తిట్లు తినడానికి వాయిదాలు వేస్తున్నారా ఏందనేది అర్థం కావట్లా మరి సినిమా పూర్తయిందని చెప్పుకోవాలరా బాబు ఈ డేట్లు ఇవ్వడం ఎందుకు అభిమానుల్ని ఫ్యాన్స్ ని బాధ పెడతాం ఎందుకు ఏమనుకుంటున్నావు అసలు ఒక డైరెక్టర్ గా ఎదుగుదాం అనుకుంటున్నావా ఈ సినిమాతో ఆగిపోదాం అనుకుంటున్నావా మరి అందరూ అదే అంటున్నారు సినిమా బ్రహ్మాండంగా ఉంది నువ్వు ఫైట్లు కానీ రామ్ చరణ్ గానీ బాడీ కానీ చూపించడం కానీ చాలా హ్యాపీ అనిపించింది అదే ఆ క్రికెట్ షాట్ కానీ ఒక ఆటలు కానీ పూర్వం అనేది మళ్ళీ చూపిస్తున్నావు అనే హ్యాపీనెస్ చెడగొట్టుకుంటున్నావా ఏమి ఎవరైనా భయపెడుతున్నారా అన్నట్టు టాలీవుడ్ వాళ్ళు ఏమైనా భయపెడుతున్నారా చెప్పరా నాయన బయటికి చెప్పు బయటికి చెబితే నిలదీయడానికి మీ ఫ్యాన్స్ పరంగా సినిమా పిచ్చే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు అభిమానులు అంటే సినిమా పరంగానే నెంబర్ 1 తర్వాత రాజకీయ నాయకులు అర్థమైందా నీ బాధ ముందు చెప్పు ఇలా డేట్లు చెప్పేసి ఫ్యాన్స్ ని అభిమానుల్ని బాధ పెడితే నీకు మళ్ళీ మరో చరిత్ర మళ్ళీ ఈయన కూడా రామ్ చరణ్ కూడా దగ్గర రానియరు అనేది నువ్వు గ్రహించాలని నేను చూస్తుంటే మరి అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి బాబాయ్ మాట్లాడుతుంటే పూర్తయిందా లేదా అనే క్లారిటీ ఇస్తున్నాడా అదేమంటే డేట్ మార్చేస్తున్నాను డేట్ మార్చేస్తున్నాను ఏదో చట్టంలోనో ఎక్కడనో పూర్తి చేస్తున్నాడు అవి చూసేసి మన బండబుద్ధులు తిడుతున్నారు చెప్పాడు రామ్ చరణ్ అంటే పోస్ట్ పోన్ అవ్వట్లేదు నువ్వు చెప్పని చెప్పేసి నిహారిక చెప్పాడు రామ్ చరణ్ గారు కూడా స్పందించాలి గట్టిగా మళ్ళీ ఇవాళ ఒక మాట వచ్చింది ఏందనేది స్పందించాలి సినీ ఫీల్డ్ పరంగా పెద్దలుగా కానీ ఏదైనా ఒక రంగ స్పందన అనేది ఉండాలి ఒక సినిమా వస్తుందని ఇలా వాయిదాలు వేసి ఆ సినిమాకున్న గ్రాఫిక్స్ కానీ అంతా చెడగొడుతున్నారు సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది పోగొడుతున్నారు సినిమా టికెట్ అన్న ఫస్ట్ డే కోసం 5,000 5 లక్షలు 10 లక్షలు పెట్టి బుక్ చేస్తున్నారు నీ అమ్మాయి రాదురా నాయన అని చెప్పేసి బాధపడి ఎంత బాధ ఉంటుంది ఆ సినిమా టయాన్ని బుక్ చేసుకుని ఆ సినిమా రాకపోతే ఆ అభిమానికి ఎంత బాధ ఉంటది రీసెంట్ గా చూశారు ఈ సినిమా ఈ సంవత్సరం కలిసి వస్తుంది రామ్ చరణ్ కుటుంబానికి అనుకుంటుంటే ఈ ఈయన చేసే ఏదో పనులని చూస్తుంటే మళ్ళీ బాధ వేస్తున్నాడు లోపం ఉందా దేని గురించి క్లారిటీ అనేది లేదు ఇది మరి బయట యుద్ధాలు జరుగుతున్నాయి
అక్కడ ఏమైనా తీయాలనుకుంటున్నారా, ఏమైనా అక్కడ ఏమైనా పాటల పరంగా ఇంకేమైనా సీన్లు తీయాలనుకుంటున్నారా ఏంటనేది చెప్పాలి కదన్నా. ఒక క్లారిటీ అనేది ఇస్తే బాగుండేది. ముందే డేట్ చెప్పేసి అర్థం కావట్లా. ఈ షో మన ఈ ఉంటాయి కదా బడ్జెట్, కొన్ని బడ్జెట్లు ఉంటాయి, వాటి గురించి చేస్తున్నారా ఏంటనేది అర్థం కాదు. ఇట్లా పోస్ట్ పోన్ అవుతూ వెళ్తుంటే పెద్ద మీద క్రేజ్ తగ్గిపోద్ది కదా. తగ్గిపోయింది అన్న. డేట్ కూడా కన్ఫర్మ్ కావట్లా. ఆ రోజు సాయంకాలం విడుదలయ్యేదాకా ఎవరికి నమ్మకం కలగట్లేదు సినిమాల మీద. మరి ఈ సినిమాని కాదు, వచ్చే జనవరి నుంచి చూస్తున్నాం ఇదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ సినిమా అట్లాగే అయింది, చిరంజీవి గారి సినిమా అట్లాగే అయింది. నైట్ షో వదులుతామని చెప్పారు, డేట్ లేదు, ఆన్లైన్ లో టికెట్లే పట్ల. అదే 9:10కో 9:20కో ఆన్లైన్ లో డేట్ అనౌన్స్ చేసి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేకుండా పోతుంది ఇండస్ట్రీ. ఎందుకంటే బయట ప్రపంచానికి వెళ్తున్నారు, బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో సినిమాలు విడుదల చేస్తున్నారు. వాటి మీద రందుండి వీటి మీద వదిలేశారు, తెలుగు రాష్ట్రాల్లో వదిలేశారు. ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు అనే ఫీలింగ్ లో ఉండేపాటికి ఇక్కడ దెబ్బ పడతాం చూసావా, కోలుకోలేకపోతున్నారు ఆ దెబ్బని. మెగా ఫ్యామిలీకి 2026 బాగా కలిసి వచ్చింది అన్నారు. రామ్ చరణ్ గారికి కలిసి రాదని చాలా మంది అంటున్నారు బయట. లేదు కలిసి వచ్చింది అన్న, ఆయనకు పరంగా కలిసి వచ్చింది. ఏంటంటే ఈ డైరెక్టర్ కొద్దిగా నిర్లక్ష్యం, రామ్ చరణ్ గారు కొద్దిగా పట్టించుకోక స్నేహితుగా ఉన్నాయి, ఇంకా ఏదో మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ డేట్లు వాయిదా పడుతుందని నేను అనుకుంటున్నాను.